రాజమండ్రి ప్రజలకి భవ్య అపార్ట్మెంట్ చోడేశ్వరం లాలా చెరువు నుంచి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి సడన్ గా కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ కి వస్తున్నారు పేషెంట్స్. బాడీలో యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. రాయమండ్రిలో కిడ్నీ డాక్టర్లు అందరి దగ్గర కూడా 1-2 కేసులు తగులుతున్నాయి. సో దానికి కారణం ఏంటో తెలియదు. చెడు పాలు వల్ల, లేకపోతే అపార్ట్మెంట్ ట్యాంక్ లో వాటర్ క్లీన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమా, లేకపోతే కారణాలు ఏంటో అన్వేషించాలి. వాళ్ళకి ఒక రోజు జ్వరము, మిగతా లక్షణాలు విరోచనాలు ఏమీ లేకుండా కూడా 9 క్రియాటిన్ అలా వచ్చి డయాలసిస్ చేసిన తర్వాత కూడా యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. పేషెంట్ లో 2-3 వెంటిలేటర్ కూడా అవసరం పడింది. సో 3 కేసులు కాకినాడ జీజీహెచ్కి రెఫర్ అయ్యారు. సో ప్రజలు కారణాలు తెలిసేటప్పటికి, ఈ కారణాలు ఏవైనప్పటికీ నీరు, పాలు కనీసం 10-15 నిమిషాలు వేడి చేసుకుని వడగట్టి తాగవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి. ఏ కిడ్నీ ప్రాబ్లం వచ్చి కొంచెం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయాసం మొదలైతే ఇమీడియట్ గా కిడ్నీ డాక్టర్లు రాయమండ్రిలో నేమాన్ గారు, రవిచైతన్య గారు, సుధాకర్ గారు, బొల్లేని, శశాంక్, సాగర్ కిడ్నీ కేర్, కందవల్ ప్రదీప్ గారు లోటస్ హాస్పిటల్, బిపిన్ హాస్పిటల్, ఎస్జీ కిడ్నీ కేర్, యశ్వంత్ గారు జిఎస్ హాస్పిటల్ అందరూ అందుబాటులో ఉన్నాము. భయపడవద్దు. ఇమీడియట్ గా నీరు బంద్ అయిపోయినా, ఆయాసం మొదలైనా ఇమీడియట్ గా కిడ్నీ డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు మల్లిక అండి. మేము రాజమండ్రిలో స్వరూప్ నగర్ లో రోషిని టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటామండి. సాయిబాబా గుడి ఎదురుగా మా ఇల్లు కింద. నాకు 2 పిల్లలండి, ట్విన్స్, బాబు అండ్ పాప. 3 years అనమాట అండి. రీసెంట్ గా 17th నైట్ మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయండి. వామిటింగ్స్ అయితే ఏంటి వామిటింగ్స్ ఇండైజెషన్ అనుకున్నాం, నార్మల్ వామిటింగ్స్ రెప్పేసాం. కానీ నెక్స్ట్ డేకి వామిటింగ్స్ విత్ ఫీవర్ కూడా వచ్చింది. 2 తగ్గట్లేదు ఏంటని హాస్పిటల్కి తీసుకొచ్చామంటే, తీసుకొస్తే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే యూరియా క్రియాటిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నారు. దీంట్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 day అంత యూరియా క్రియాటిన్ అంత ఇంక్రీజ్ అవ్వడం ఏంటని చెప్పి యూరిన్ పాస్ చేశారా అని అడిగారండి. యూరిన్ పాస్ చేయట్లేదు ఏంటి అని చెప్పి చూస్తే ఇంకా మేము రెయిన్బో హాస్పిటల్స్కి తీసుకొచ్చామండి. నెక్స్ట్ డే నైట్, ఆ రోజు నైట్ రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ మీద తీసుకొచ్చేస్తే డయాలసిస్ చేయాలన్నారండి. అదేంటి అంత డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ అవ్వట్లేదా అన్నారండి. అంత సడన్గా కిడ్నీ ఫంక్షనింగ్ అవ్వకపోవడం ఏంటి అని చెప్పి ఇప్పటికి 3 days అయిందండి హాస్పిటల్లో జాయిన్ చేసి మా బాబుని. డాక్టర్స్ ఏంటండి ఇంత సడన్ గా డాక్టర్స్ మమ్మల్ని హిస్టరీ అంతా అడిగారండి. ఏంటి మ్యాండేకం అది ఇది అంటే ఏమీ కాదని మాకు అసలు చాలా లాంగ్ రిలేషన్స్. అసలు ఎలా అయిందో కూడా తెలియట్లేదు. ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదండి. అప్పుడు మేము మిల్క్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటుందని మీరు ఏ మిల్క్ వాడుతున్నారని అడిగారు డాక్టర్. అప్పుడు నార్మల్ మాకు కోరుకొండ నుంచి ఒక ఆయన గణేష్ అని చెప్పి ఆయన మిల్క్ తెచ్చి వేస్తారనమాట. మేము పిల్లలు చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నామండి. వాళ్ళు ఈ పాపకు కూడా ఆ పాలే పట్టాము. రీసెంట్గా నిన్న కూడా ఆ పాలే తాగింది పిల్ల. తినకు కూడా ఇప్పుడు టెస్ట్ చేయించామండి. ఈ న్యూస్ చూసి అయితే ఇలా ఈ పేరు పర్సన్ ఇలా రిజిస్టర్ అయ్యే కేసెస్ ఆ పర్సన్ అందరికీ వేసారనగానే మేము కూడా రియాక్ట్ అయ్యి అయితే మాదే ఆ పర్సన్ కదా అని చెప్పి రిపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇలాగ పిల్లలు సిక్కోసుకోవడానికి ఎందుకంటే ఇలాంటి పనులు చిన్నప్పుడు అవుతుంటే ఆడుకోవడం అవసరం అండి. ఇప్పుడు మేము 5 lakhs పే చేసామండి 3 daysకి. ఇంకా స్టిల్ ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. ఇంకా డాక్టర్ 72 hours అవ్వకుండా ఏం చెప్పలేమంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ చేసిన తర్వాత ఈ పాపకు టెస్ట్ చేయించాలి. సో ఇదొకటి మాకు హెల్ప్ఫుల్ అయ్యేలా చూడండి. వాడికి అయితే డెఫినెట్గా శిక్ష పడే వరకు అసలు ఊరుకోవద్దండి దయచేసి. చిన్న పిల్లాడు 3 days నుంచి ఐసీయూలో అలా పడున్నాడండి. అలాగా అట్లీస్ట్ 3 days అయిందండి. వాడు అట్లీస్ట్ మూవ్ అయ్యి అలా పడున్నాడు. ఎప్పుడు వాడిని అలా చూడలేదు. వాడు కంప్లీట్లీ ఫైన్. ఎప్పుడు వాడికి ఈ కిడ్నీ ఎలాంటి ఇష్యూ లేదండి. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వచ్చిందండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.